మైథిలి జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే కుజుడు ఎప్పుడైతే నవనాయకుల్లో మంత్రి అయ్యాడో యుద్ధం మళ్ళీ పెరగనుంది అని ఉంది. చల్లారిపోయింది అనుకున్నది కాస్త మళ్ళీ పెరుగుతుంది. వైరస్లు రానున్నాయి, ముఖ్యంగా నీటికి సంబంధించినవి. అందుకే అందరూ కూడా ఈ జూన్ 2 నుంచి గురువు మారుతున్నాడమ్మా, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి అంటే అంతకంటే ముందు నుంచే కూడా మనం తాగే నీరుని కాచి చల్లార్చి తాగండి. క్యారీ చేసుకోండి ఒక బాటిల్ చక్కగా. మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను బాటిల్లో నీళ్ళు తాగేసాను. వైరస్ ఉంటే ఏంటి ఇప్పుడు లేదులేండి, ఏమి లేదని చెప్తాను. అదే నేను ఒక ఫ్లాస్క్ లాంటిది పెట్టుకొని అందులో కొంచెం కాచి చల్లార్చి నీళ్ళు పెట్టుకొని అదే నేను తాగితే నాకు సేఫ్టీ కదా. అలా ఏంటంటే అటువంటివి మనం అవలంబించాలి, ఎందుకంటే రాబోయే రోజులు అలా ఉన్నాయి. కాబట్టి ఒక 1 year వరకు ఈ పెరుగుదల కొంచెం తగ్గడం మళ్ళీ పెరగడం అనేది ఉంటుంది గోల్డ్లో. ఇంకా కరెక్ట్గా గోల్డ్ బాగా తగ్గేదంటే చాలామంది పాపం ఎదురు చూస్తున్నారు 40కో 50కో 60కో వస్తే బాగుంది తోలవని. కానీ అంత తక్కువ రాదు, కొంచెం తగ్గుతుంది. ఒక 1 year తర్వాత మీకు పూర్తిగా తగ్గడం అనేది ఒక 4 years తర్వాత తగ్గుతుంది అమ్మా. 4 ఏళ్ల తర్వాత బాగా స్ట్రక్ అవుతుంది అక్కడ గోల్డ్. అప్పటి వరకు మాత్రం ఇది తప్పదు ఇంకా. సో ఇట్లా ఉంది. ఇక గోల్డ్ ఎవరైనా బాగా వాళ్ళ లైఫ్లో ఎక్కువ గోల్డ్ సంపాదించాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒకటి తారా ఉపాసన, రెండవది మంగళవారం ఎంతో కొంత గోల్డ్ మీరు కొనుక్కోండి. ఎంతో 1 గ్రామ్ అయినా సరే కొనుక్కోండి మంగళవారం. మంగళవారం మనం ఏది కొంటే అది రిపీట్ చేస్తామట. ఇప్పుడు మంగళవారం గోల్డ్ కొన్నాం, ఏం చేస్తాం మళ్ళీ కొనే యోగం ఇస్తుంది గ్రహస్థితి. అప్పుడు చక్కగా మనం గోల్డ్ కొనుక్కోగలుగుతాంగా. ఇప్పుడు గోల్డ్ కొనగలుగుతున్నామంటే ఆర్థికంగా మనం మంచి స్టేజ్కి వెళ్తున్నామనే కదా. గోల్డ్ అమ్ముతున్నాము తాకట్టు పెడుతున్నాము అంటే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదని. కొంటున్నామంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కానీ చాలా మంది మంగళవారం అంటే నాకు తెలిసినంత చాలా మంది మంగళవారం గోల్డ్ కొనరు కదా గురుగారు. కొనాలి, తెలియక మంగళం అంటే శుభము అని అర్థం. అవునా, శని తగులుతుంది అని లేకపోతే అదే అంటారు చాలా మంది. మొన్న మేము గోల్డ్ షాప్కి వెళ్తే మంగళవారం అని అసలు గోల్డ్ షాప్లో ఎవరు లేరు, తెలియక. కానీ మంగళవారమే కొనాలి. మంగళవారం మీరు కొనడం ప్రారంభించండి, కొంటూనే ఉంటారు గోల్డ్ ఏదో ఒకటి. ఇప్పుడు మీరు ఇవాళ రేపు పేపర్ గోల్డ్ అని వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాను చూసారా గోల్డ్ మీద. మంగళవారం ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, డబ్బులు పెరుగుతూ ఉంటాయి. అంటే ఫిజికల్ గోల్డ్ కొనలేకపోయినా మీరు మంగళవారం కొని చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మీరు ఇంకా అత్యవసరం ఉంది, పెళ్ళి ఉంది ఇంట్లో, అబ్బాయిదో అమ్మాయిదో పెళ్ళి ఉంది, తప్పదు అన్నప్పుడు కొనుక్కోవడం వేరు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనుక్కోవడం వేరు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా ఎవరికైనా గురు రవులు బాగుంటే కొనుక్కోమని చెప్తాను నేను, ఎందుకంటే వాళ్ళకి దానివల్ల గ్రోత్ ఉంటుంది. కుజుడు బాగుంటే భూమి మీద పెట్టండి, మూన్ బాగుంటే సిల్వర్ మీద పెట్టండి అని చెప్తుంటా ఎప్పుడు కూడా. వాళ్ళకి ఆ చార్ట్లో ఆ గ్రహం బాగుంటే దాని వలన వాళ్ళకి యోగం అనేటువంటిది ఉంటుంది.